సార్ నిన్న క్యాబినెట్ మీటింగ్లో సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడారు. మా దగ్గర నిధులు లేవు, ప్రజెంట్ నిధులన్నీ వచ్చాకనే అమ్మకు వందనం కానీ రైతు భరోసా కానీ ఇస్తామంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఆయన ఎలక్షన్ ముందు నేను సూపర్ మ్యాన్ని, సూపర్ సిక్స్ ఇస్తాను, సంపద సృష్టిస్తాను, జనాలకు పనిచేస్తాను అని ఒక కోతలు పోసాడు. ఎలా అంటే ముందు కర్ణాటకలో ఒక స్వామీజీ ఉండే, నిత్యానంద స్వామీజీ. ఆ టైపులో అందరికి హామీలు ఇచ్చి ఇవాళ నేను ఏమీ చేయలేనని చేతులు ఎత్తేసే ధోరణి ముందే చెప్పేస్తున్నాడు అనమాట. ఇక నేను ఇవ్వను అని. ఎలక్షన్ వచ్చేస్తుంది కదా, ఎమ్మెల్యే ఎలక్షన్ అన్నారుగా, ఒకవేళ అప్పుడు ఇస్తే అరాకొరి ఎంగిలి మెతుకులాగా ఇలా ఇసేదానికి ప్లాన్ చేస్తాం. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, దోచేశారు, ఎక్కడ పడితే అక్కడ భూములు దోచేశారు, మట్టి దోచేశారు అంటున్నారు. మేము వచ్చాక సూపర్ సిక్స్ అనే మంచి పథకాలతో వస్తున్నాం, పథకాలు మంచిగా ఇస్తాం, ఆ జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తామని ఇప్పుడు వచ్చారు. మరి పథకాలు ఇవ్వట్లేదు. మరి ప్రజలందరూ ఎలా ఉన్నారు? అతనికి పెట్టే గుణమే లేదు. ముందు మెయిన్ అతను మోసపూరితమైన రాజకీయ చరిత్ర. ఫస్ట్ నుంచి మీరు ఎక్కడైనా చూసుకోండి, అతని చరిత్ర మొత్తం మోసపూరితమైన హామీలు, మోసపూరితమైన మాటలు చేసి రాజకీయంగా అధికారంలోకి వచ్చే అపర చాణక్యుడు అని చెప్పుకుంటాడు. అపర చాణక్యుడు కాదు, జిత్తులు మారి నక్క అంటారు అతను. అది అతని నైజం. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంఖ్యాబలం తక్కువగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. మరి రాబోయే కాలంలో పార్టీ పుంజుకుంటుంది అంటారా? 100% జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు, జనాలకి మేలు చేస్తారని జనాలు ఇప్పుడు జగన్ గారు బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. మీకు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు చేసినప్పుడు ఒక్కడగా స్టార్ట్ అయ్యాడు. కోట్ల మంది అయ్యి 151 సీట్లతో అధికారాన్ని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి మంచి చేశాడు. అదొకటి మాత్రం గుర్తుంచుకోండి, జగన్ గారు ఒక్కడే, అతని వెనకాల కొన్ని కోట్ల మంది ప్రజాబలం నాయకులు ఆయన తయారు చేసుకుంటాడు. ఆయన ఒకటే చెప్పాడు ఫస్ట్ నుంచి కూడా, ప్రజలు అనేవాడు నాయకుడు ప్రజల నుంచి పుట్టాలి అని చెప్పేవాడు. అలాగే మళ్ళీ ప్రజల నుంచి నాయకుల్ని తయారు చేస్తాడు అతను. రేపు వచ్చే ఫిబ్రవరి 1వ వారం నుంచి జగన్ గారు బయటికి గారు వస్తున్నారని టాక్స్ వస్తున్నాయి. మరి వస్తే ప్రజల ఆదరణ ఎలా ఉంటుంది అంటారు? ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఆయన ఇప్పుడు వరకు బయటికి రాక జనాలు నిశ్శబ్దతలో, సందిగ్ధంలో ఉన్నారు. ఆయన కనుక బయటికి వస్తే మళ్ళీ కార్యకర్తల్లో, నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపుకున్నారు.